విజయనగరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు చేపట్టిన సమ్మె 78వ రోజుకు చేరుకుంది. కోట జంక్షన్లో మెడకు ఉరితాళ్లు బిగించుకుని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కోట జంక్షన్ నుంచి డీసీసీబీ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మిగతా ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు తీరుస్తారా? మా సమస్యలు తీరుస్తారా? మా సమస్యలు తీరుస్తారా? మా సమస్యలు తీరుస్తామంటారా? 62 సంవత్సరాల వయో పరిమితిని ఇస్తారా? 62 సంవత్సరాల వయో పరిమితిని ఇస్తారా? 2019 రాష్ట్ర స్థాయి సమ్మె ఇవాళ 78వ రోజుకి చేరుకుంది. అయినా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి విద్యత ప్రదర్శించి వీరి సమస్యల పట్ల సానుకూలత చూపటం లేదు. అందుచేత ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేయాలని రేపటి నుంచి నిరవధిక నిరాహార దీక్షకి, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెగా ఇతర ఉద్యోగ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ సమ్మెని ఉధృతం చేయాలని, గ్రామీణ స్థాయిలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు ఈ సమ్మె వల్ల చాలా తీవ్రంగా ఉన్నాయి. వారు తీసుకొచ్చిన డబ్బు కట్టించుకునే నాదుడు లేడు సొసైటీలో. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల కరుణ లేదు, రైతుల పట్ల జాలి లేదు. అలాగే చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది ఈ సమ్మె ద్వారా కనబడుతూ ఉంది. తక్షణం ఈ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల సమ్మెని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం.